ఇవాళ శుక్రవారం అండి, ఎవరికి డబ్బివ్వను. ఇవాళ శుక్రవారం అండి, ఇల్లు కడగకూడదు. ఇలాంటి మాటలు మనం తరచుగా వింటూ ఉంటాం. ఇవాళ శుక్రవారం అండి, ఆడవాళ్ళు తప్పనిసరిగా తలంటి పోసుకోవాలి. ఇటువంటి మాటలు నిజంగా ఎవరికి శుక్రవారం డబ్బు ఇవ్వకూడదా? ఎందుకు ఇవ్వకూడదు అంటే లక్ష్మి పోతుంది అన్నారు. లక్ష్మి అంటే ఇక్కడ డబ్బు అని అర్థం కాదండి. లక్ష్మి అంటే కళ. కళకళ్ళాడిపోతోందండి, లక్ష్మిలా ఉంది అమ్మాయి అంటాం. ఏదైనా సరే కళ, కాంతి, శోభ, దాని సహజమైనటువంటి గుర్తు, సహజంగా ఉండేటటువంటి లక్షణం, వీటన్నిటినీ లక్ష్మిగా మనం చెప్పుకుంటూ ఉంటాం. అందుకే దైవాలందరికీ కూడా వాళ్ళ శక్తులకి లక్ష్మి అన్నటువంటి పేరుని చేరుస్తాం. ఏది మనం కావాలనుకుంటే దాని పక్కన లక్ష్మి చేరుస్తాం. రాజ్యం కావాలంటే రాజ్యలక్ష్మి, కీర్తి కావాలంటే కీర్తిలక్ష్మి, మోక్షం కావాలంటే మోక్షలక్ష్మి, సంతానం కావాలంటే సంతానలక్ష్మి, విద్య కావాలంటే విద్యాలక్ష్మి, ఇట్లా ప్రతిదానికి లక్ష్మి అన్నటువంటి పదాన్ని చేర్చి అదేదో మనకి చాలా అనుకూలమైంది, కావాల్సింది, పొందదగినది అనే అర్థంలో చెప్పుకుంటాం. అటువంటిది ఏదైనా పోతుంది అనేటటువంటి అభిప్రాయం ఉంది. కానీ శుక్రవారానికి అధిపతి శుక్రుడు. కాంతి, వెలుగు, శోభ, కీర్తి, ప్రతిష్ట వీటన్నింటినీ ఇచ్చేటటువంటి వాడు శుక్రుడు గనక ఆనాడు మనం ఏదైనా తుడిచిపెట్టేస్తే అలాంటి మంచివేమన్నా పోతాయి అనేటటువంటి అభిప్రాయం. అంతేగాని ఎవరికీ డబ్బు ఇవ్వకూడదని కాదు.